గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కొత్త వారి నియామకాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం. ఈ కేసులో వెలువడే తుది ఉత్తర్వులకు లోబడి కొత్త నియామకాలుంటాయని స్పష్టం చేసింది. తెలంగాణలో శ్రావణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో సిఫార్సులు చేసింది. అప్పటి గవర్నర్ ఆ సిఫార్సులను రద్దు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, ఆమెర్ అలీఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఆ స్థానాల్లో కొత్త వారి నియామకాలను ఆపలేమని పేర్కొంది. అయితే కొత్త నియామకాలు మాత్రం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.